టాలీవుడ్ క్రేజీ దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన తెరకెక్కించిన హనుమాన్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అనే సినిమాని హనుమాన్ సీక్వెల్ గా చేయాలని అనుకున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ పై కొద్ది కాలంగా వర్క్ చేస్తున్నాడు. అయితే జై హనుమాన్ ప్రాజెక్ట్ ని భారీ రేంజ్ లో తెరకెక్కించే ప్లాన్ చేస్తుండగా ఇందులో ప్రధాన పాత్రకు రిషబ్ శెట్టి ని తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇందులో రిషబ్ తో పాటు చాలా మంది హీరోలు ఉంటారని తెలుస్తోంది. రాముడి పాత్ర కోసం ఓ ప్రముఖ హీరోని సంప్రదిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. అయితే ఇది సప్త చిరంజీవుల కథ అని తెలుస్తుండగా పురాణాల ప్రకారం హనుమంతుడు, అశ్వత్థామ, బలి, కృపుడు, పరశురాముడు ఇలా 7 చిరంజీవులు ఉండేవారు. వారందరినీ కూడా జై హనుమాన్ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఇందులో ఒక్కో పాత్రకు ఒక్కో హీరోని తీసుకుంటే ఇక స్క్రీన్ కన్నుల పండుగగా ఉండడం ఖాయం. ఇండియాలోనే అది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అవుతుంది. హనుమాన్ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. జై హనుమాన్ సినిమాలో లీడ్ రోల్ ను జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి పోషిస్తుండగా రాణా దగ్గుపాటి మరో పాత్రలో నటిస్తున్నారు. ఇక చిరంజీవి హనుమాన్ పాత్రలో కనిపించనున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే చిత్రంలో హనుమంతుడు, అశ్వత్థామ, పరశురాముడు పాత్రలను చూపించినట్టు మిగిలిన పాత్రలకు అంత స్కోప్ ఇవ్వకపోవచ్చనే టాక్ ఉంది. ఇందులో ఒక్క హీరో అయితే ఉండడు, కనీసం 3-4 హీరోలు ఉంటారని తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి రిషబ్ శెట్టి డేట్లు ఇచ్చినట్టు తెలుస్తుండగా 2026లో ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తారు.